పండుమిర్చి చికెన్ పులావ్ అండి. వావ్! సో పండుమిర్చి అనగానే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆ ఫ్లేవర్ కానీ అది కానీ. అండ్ చికెన్ పులావ్లోకి పండుమిర్చి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, టేస్టీగా కూడా ఉండబోతుంది అనుకుంటా. చాలా ఉంటుందండి. సో పండుమిర్చి అంటే మనము రోటి పచ్చళ్ళు పెట్టుకోవడానికి బాగా యూస్ చేస్తూ ఉంటాం. సో నేను ఇందాక చెప్పినట్టు చికెన్ అంటే చాలా ఇష్టం అందరికి. సో ఇప్పుడు ఒకే ఫామ్ లో కాకుండా ఇలా డిఫరెంట్ గా మిక్స్ చేస్తే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అండ్ స్పైసీగా కూడా ఉంటుంది అన్నమాట. అవును. ఓకే దీపిక గారు, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసానండి. సూపర్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని. సో ఆల్రెడీ మీరు బ్రౌన్ రైస్ ఉడికించి తీసుకొచ్చేసారు? ముందే ఉడికించి తీసుకొచ్చేసాను. ఓకే, అండ్ పండు మిర్చి తెచ్చారు, చికెన్, అండ్ రెగ్యులర్గా పులావ్కి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చేసారు. పర్ఫెక్ట్. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా మరి? సరే అండి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, పర్ఫెక్ట్. యా, నెక్స్ట్ ఆయిల్ కాస్త వేడవ్వగానే హోల్ స్పైసెస్ హోల్ స్పైసెస్ వేసుకోవాలి. ఆనియన్స్ అండి. ఓకే, సో కొంచెం టైం పడుతుంది వేయడానికి. సో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు దీపిక గారు? ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటి? కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటానండి. ఓకే, హెల్దీ రెసిపీస్ ఓకే, అండ్ టేస్టీ రెసిపీస్. సూపర్. సో చక్కగా కుకింగే వన్ ఆఫ్ ద హాబీ అనమాట, ఫేవరెట్ పాస్ట్. అవునండి. సో నెక్స్ట్ ఏంటండి? ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఓకే, ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోగానే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఓకే, సూపర్. సో నెక్స్ట్ చికెన్ వేసుకోవాలండి. ఓకే, ఓకే, కాస్త ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. సో కొంచెం త్వరగా కుక్ అవుతుంది, ఫాస్ట్గా కుక్ అవుతుందండి. అండ్ కొంచెం పసుపు. సో నాన్ వెజ్ చేస్తూ ఉంటారా? స్పెషల్ డిషెస్ అలాగా చేస్తూ ఉంటానండి. ఓకే, మీకు ఫేవరెట్ డిష్ ఏంటి? నాన్ వెజ్లో ఫేవరెట్ డిష్ అడుగుతున్నారా? నాన్ వెజ్లో అంటే తక్కువ మసాలా ఉండి డ్రైగా చేసుకునే, అంటే బాయిల్డ్ కైండ్ ఆఫ్ స్నాక్ లాగా చేసుకునే. ఓకే, సో వెరీ హెల్దీ అనమాట. చాలా మంది వర్కౌట్స్ చేసే వాళ్ళు ఇలా యూస్ చేస్తూ ఉంటారు, బాయిల్ చేస్తూ ఉంటారు. అవునండి, అంటే ఆల్రెడీ చికెన్ ప్రోటీన్ ఫుడ్, అందులో మళ్ళీ దాన్ని ఆయిల్తో తీసుకోవడం ఎందుకు అని కొంచెం ఆయిల్ అవాయిడ్ చేసి తీసుకోవడానికి, కుక్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సూపర్. ఎలాగో కొంచెం చికెన్ ఉడకడానికి టైం పడుతుంది. సో ఓకే దీపిక గారు, సో చక్కగా చికెన్ కూడా బాయిల్ అయిపోయినట్టుంది, చూద్దాం. ఎస్, సూపర్గా ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ గరం మసాలా అండి. ఓకే, సో ఆ తర్వాత కావాలంటే మీరు ఇది పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి, కానీ ఇలా ముక్కలు చేసి వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మీకు. ఓకే, సూపర్. ఓకే, సో ఇలా వేయడం వల్ల కూడా కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా? అవునండి, మీకు దాని ఫ్లేవర్ ప్రాపర్గా తెలుస్తుందండి. పేస్ట్ వేయడం వల్ల ఆ కలర్ లుక్ ఓవరాల్గా మారిపోద్ది, ముక్కల వల్ల మీకు చూడడానికి బాగుంటుంది, ప్లస్ తినేటప్పుడు మీకు ఆ ఎసెన్స్ కూడా బాగుంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్ అన్నమాట. వావ్, నిజంగానే మీరు అన్నట్టు చాలా కలర్ఫుల్గా ఉంది. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ మనము ఆల్రెడీ రెడీగా ఉడికించి పెట్టుకున్న బ్రౌన్ రైస్ వేసుకోవాలి. సూపర్. యా, సో కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కదా. అండ్ మీరు యూజువల్గా ఇలా ట్రై చేస్తూ ఉంటారా డిఫరెంట్ రెసిపీస్ కానీ ఏవైనా కానీ?
ట్రై చేస్తానండి. చికెన్ క్యాప్సికమ్ తోని సమ్ టైమ్స్ పుదీనా కూడా కలిపి. ఓకే. సో అలా మనకు ఫ్లేవర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. రెగ్యులర్ గా కాకుండా అందరు కూడా ఇష్టపడుతూ ఉంటారు మనం ఫ్లేవర్స్ చేంజ్ చేస్తాం. ఓకే. సో బిజీ షెడ్యూల్ కదా, ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు రెండు? బిజీ షెడ్యూల్ అయినప్పటికీ మనకి ఫుడ్ ఈస్ ద మెయిన్ థింగ్. మనం ఫుడ్ కరెక్ట్ గా ప్రాపర్ గా తింటేనే మన ఇమ్యూన్ కరెక్ట్ గా ఉంటుంది. సో అన్ని ప్రాపర్ గా వచ్చేలాగా తీసుకోవాలి కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలండి. సూపర్ సూపర్. సో చక్కగా రెడీ అయిపోయినట్టుంది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? షూర్ అండి. సో చక్కటి ఫ్లేవర్ అండ్ అరోమా చక్కగా వస్తుంది. అండ్ మీరన్నట్టు చూడడానికి చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. సో కొత్తిమీర కూడా తీసుకొచ్చినట్టున్నారు గార్నిషింగ్కి. సో చేసేస్తే అవునండి, యా డన్. పైనుండి మనం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి. ఓకే లాస్యా, మన రెసిపీ రెడీ అయిపోయిందండి. వావ్, పండుమిర్చి చికెన్ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పండుమిర్చి చికెన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు 5, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు. పండుమిర్చి చికెన్ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో చికెన్, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, పండు మిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత బ్రౌన్ రైస్ వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పండుమిర్చి చికెన్ పులావ్ రెడీ.